న్యూస్ చూస్తున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన జీ రామ్జీ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ బిల్లు విషయంలో ఓవైపు విపక్షాలు ఆందోళనలు కలిగిస్తుండగానే మరోవైపు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. నగేరాలో ఏటా 100 రోజులు ఉపాధికి హామీ ఇస్తుండగా కొత్తగా తీసుకొచ్చిన బిల్లులో పని దినాలను 125 రోజులకు పెంచారు. ప్రస్తుత చట్టం ప్రకారం ఉపాధి హామీ పనులకు సంబంధించి 90% నిధులను కేంద్రం ఇస్తుండగా కొత్త బిల్లులో దాన్ని 60%కి కుదించారు. సుదీర్ఘ చర్చ అనంతరం విపక్షాల ఆందోళన మధ్య లోక్సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించగా అదే రోజు రాత్రి రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపగా ద్రౌపది ముర్ము సైతం ముద్ర వేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన జీ రామ్జీ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లు విషయంలో ఓవైపు విపక్షాలు ఆందోళనలు కలిగిస్తుండగానే మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. నగేరాలో ఏటా 100 రోజుల ఉపాధి హామీ ఇస్తుండగా కొత్తగా తీసుకొచ్చిన బిల్లులో పని దినాలను 125 రోజులకు కుదించారు. కొన్ని మేజర్ చేంజెస్ చేస్తున్నాం. అందులో ఒకటి 125 డేస్ కి తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చేంజ్ వచ్చేసి ప్రస్తుత చట్టం ప్రకారం ఉపాధి హామీ పనులకు సంబంధించి 90% నిధులను కేంద్రం ఇప్పటి వరకు ఇస్తుండగా ఈ కొత్త బిల్లులో దాన్ని 60%కి కుదించారు. అండ్ అలాగే సుదీర్ఘ చర్చ అనంతరం విపక్షాల ఆందోళన మధ్య లోక్సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించగా అదే రోజు రాత్రి రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపగా ద్రౌపది ముర్ము సైతం ఆమోద ముద్ర వేశారు.